డే 9 అండ్ 10 బోత్ నేను ఈ వీడియోలోనే కవర్ చేసేస్తా. సో మార్నింగే అసలు నాకు ఇంకా హెల్తీగా అంటే ఈ బ్రౌన్ రైస్ తప్ప ఏమి తినబుద్ధి అవ్వలేదు గైస్. సో నో ఫైబర్, నో ప్రోటీన్, జస్ట్ కాకరకాయ పొడి విత్ సమ్ ఘీ అంతే తీసుకున్నా. సో ఇదే పోర్షన్. సో మీరు అనుకోవచ్చు లైక్ ఏంటి లైక్ నో ప్రోటీన్ అని చెప్పి. ఐ థింక్ డ్యూరింగ్ పీరియడ్స్ అండ్ ఎవ్రీథింగ్ ఐ డోంట్ థింక్ అసలు ఇంట్రెస్ట్ రాదు ప్రోటీన్ తినాలి, నాన్ వెజ్ తినాలి అని చెప్పి. సో కొంచెం పెరుగన్నం కూడా తీసుకున్నా. అండ్ ఐ జస్ట్ హ్యాడ్ లైక్ 2 మ్యాంగోస్, దట్స్ ఇట్. లాస్ట్లో ఒక 2 బ్లాక్స్ డార్క్ చాక్లెట్ తిన్నా. యాక్చువల్లీ నేను డార్క్ చాక్లెట్ ఎప్పుడూ లైక్ ఏ రోజుది ఆ రోజే కంప్లీట్ చేసేదాన్ని. బట్ ఈసారి మాత్రం నేను 4 days తిన్నా గైస్, లిటరల్లీ. సో ఐఎమ్ సో ప్రౌడ్ ఆఫ్ మై సెల్ఫ్. ఆ 4 daysలో కూడా నా హస్బెండ్కి మళ్ళీ చాలా బ్లాక్స్ ఇచ్చాను మధ్యలో. అండ్ దెన్ డే 10 వచ్చి మంచిగానే లైక్ స్టార్ట్ అయింది. సో ఐ హ్యాడ్ బ్రంచ్ విత్ బ్రౌన్ రైస్, కొంచెం పన్నీర్, బీన్స్, ఇంకా కొంచెం క్యారెట్. సో మోస్ట్ ఆఫ్ ద డేస్ ఐ ఎయిమ్ టు ఈట్ లైక్ దిస్. కాకపోతే కొన్ని డేస్ ఏంటంటే పీరియడ్ డేస్ కానీ లేకపోతే రిలేటివ్స్ వచ్చిన డేస్ కానీ ఇట్స్ నాట్ రియలీ పాసిబుల్. ఆనపకాయ పచ్చడి అన్నం విత్ కర్డ్ తీసుకున్నా యాజ్ అన్ అనదర్ మీల్. సో యూజువల్లీ రివర్స్ తీసుకుంటాం కదా, కర్డ్ రైస్ ప్లస్ పచ్చడి, ఏంటో అలా కుదిరేసిందంతే. సో గసి, ఐ మీన్ గోదావరి అంటారో గసి అంటారో మీ సైడ్, మా సైడ్ అయితే గసి అంటారు. సో ఇది జస్ట్ 2 స్పూన్స్ అలా తిన్నాను. ఎక్కువ మాడిపోయింది సో పడేసాను. అమ్మయ్య పోన్లో, ఎక్కువ మంచిగా ఉండుంటే మొత్తం తినేసేదాన్ని. సో మెనీ క్యాలరీస్ రైట్. ఇవాళ కూడా ఒక్క బ్లాక్ డార్క్ చాక్లెట్ తీసుకొని కొంచెం మిల్క్ తీసుకున్నా అండ్ మ్యాంగో కూడా తిన్నా. అండ్ దట్స్ ఇట్ ఫర్ టుడే. మీరు నన్ను ఫస్ట్ నుంచి ఫాలో అవుతుంటే నేను డేలో తినే పోర్షన్ సైజెస్ కానీ ఫుడ్ ఇంటేక్ కానీ చాలా తగ్గిపోయింది. ద క్రెడిట్ కంప్లీట్లీ గోస్ టు క్విటింగ్ షుగర్ అండ్ కెఫీన్. ఎందుకంటే ఈ రెండు బాడీకి హై ఇస్తుంది. ఒకసారి హై వచ్చినప్పుడు లో కూడా అవుతుంది అనమాట, ఎనర్జీ లెవెల్స్ కానీ ఇన్సులిన్ స్పైక్ కానీ. సో లో అవ్వగానే వీ వాంట్ మోర్ ఫుడ్ ఆర్ మోర్ కెఫీన్. సో ఆ సైకిల్ అనేది అలా జరుగుతూనే ఉంటుంది. సో బికాస్ ఆఫ్ దాట్ తెలియకుండా చాలా బింజ్ ఈట్ చేస్తాము. యాజ్ ఐ క్విట్ బోత్ ఆఫ్ దోస్ నాకు స్టడీ ఎనర్జీ లెవెల్స్ అనేది ఉంటుంది. సో ఫుడ్ కూడా నాకు ఎక్కువ క్రేవింగ్స్ రావడం లేదా స్వీట్ క్రేవింగ్స్ పిచ్చిగా రావడం జరగట్లేదు. సో నౌ ఐఎమ్ స్కేర్డ్ టు హ్యావ్ షుగర్ అగైన్ గైస్. ఎస్, మోడరేషన్ ఇస్ కీ, బట్ ఇఫ్ యూ కెనాట్ మోడరేట్ ఇట్స్ బెటర్ టు క్విట్. నాకు సాల్ట్ ఆర్ ఫ్రైడ్ ఐటమ్స్తో నాకు ఎప్పుడంత ప్రాబ్లం లేదు. కొంచెం తిని లైట్ తీసుకుంటా, అంటే రోజంతా తినాలి కంప్లీట్గా మళ్ళీ తినాలి అనేది ఫీలింగ్ రాదు. సో ఐ డిడ్ నాట్ క్విట్ దోస్. అండ్ కెఫీన్ అంటే జస్ట్ కాఫీయే కాదు, టీలో కూడా కెఫీన్ ఉంటుంది కాబట్టి టీ, గ్రీన్ టీ ఇవన్నీ కూడా క్విట్ చేసేసాను. సో ఇఫ్ యూ వాంట్ టు నో ద బెనిఫిట్స్, లైక్ నేను షుగర్ క్విట్ చేసినప్పుడు నాకు ఎలాంటి బెనిఫిట్స్ కనిపించాయి, ఆర్ నేను కెఫీన్ క్విట్ చేసినందుకు నాకు ఎలాంటి బెనిఫిట్స్ కనిపించాయి అని మీరు తెలుసుకోవాలనుకుంటే డెఫినెట్లీ కమెంట్ చేయండి. నేను నెక్స్ట్ ఒక దానికోసం డెడికేటెడ్ ఒక రీల్ ఆర్ లాంగ్ వీడియో ఏదో ఒకటి చేసి పెడతాను. పీరియడ్ వల్ల 2 days వర్కౌట్ కూడా చేయలేదు అండ్ కొంచెం లేట్ అయిపోయింది కాబట్టి 2 వీడియోస్ పెట్టి క్యాచప్ అవ్వడానికి ట్రై చేస్తాను యాక్చువల్ టైం లైన్.